హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Desicook. తెలంగాణ స్పెషల్ కర్రీ KallaKura. ఈ మౌత్ వాటరింగ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోల అప్డేట్స్ని పొందండి. ఇవి మేక కాళ్ళు. ఇలా శుభ్రంగా చేసుకోవాలి. నేను 4 కాళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద పెద్దవి చేసుకొని వేసుకోవాలి. ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 10 లేదా 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్స్ బియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ 3 ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరం వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పది విజిల్ల తర్వాత ముక్క ఉడికిందో లేదో చూద్దాం. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టి అందులో 1/2 కప్పు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అందులో 1 కప్పు ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, 4 పచ్చిమిరపకాయల చీలికలు, కొద్దిగా పుదీనా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న కాళ్ళని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి కలిపి మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో
రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ ఇలా చిక్కబడి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసేసి 2 నిమిషాల నుంచి దింపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ KallaKura రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయడం మర్చిపోకండి.